ఇంట్లో ఈరోజు రథసప్తమి పూజ చేస్తారు. అమ్మ ఖచ్చితంగా మోదకాలు కావాల్సిందేనని అడుగుతుంది. కానీ అవి తయారు చేయడం ఎవ్వరికీ రాదు. దమయంతికొచ్చినా ఆ పని చేయదు. పనోళ్ళకి అవి ఎలా చేయాలో తెలీదు. నేనైనా తయారు చేసి సంపదకిచ్చుంటే బాగుండేది. పర్లేదులే, ఇప్పుడు ఏమైందని త్వరగా రెడీ చేసి ఇచ్చేసి వస్తాను. ముందు మోదకాలు చేసి ఆ తర్వాత నూడిల్స్ రెడీ చేసి పెడతాను. నాకిష్టమని నువ్వు నూడిల్స్ చేస్తున్నావా? నువ్వు నా కోసం ఎంత బాగా వండినా నీ మీద మాత్రం నాకిష్టం రాదు. అయినా నాకు నూడిల్స్ ఇష్టమని నీకెలా తెలుసు? మా నాన్న నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాడన్నమాట. ఈ జన్మలో నువ్వు నా మనసుని గెలవలేవా? నా వంట ఇంత చండాలంగా ఉంటుందా? యూట్యూబ్ లో 10 మంది చెప్పినా, మోదకాలు తయారు చేసే విధానం చూసినా సరిగ్గా వచ్చి చావలేదు. అది ఆ అనుపమమ్మ మామూలుగా వండినా అద్భుతంగా వస్తుంది. అదేంటో దాన్ని చేతి మహిమ అంటారేమో. ఇప్పుడు గాని ఆ అత్తయ్య గారు వచ్చి వీటిని చూసిందంటే నా పని గోవిందా. పల్లవి, ఏం పల్లవి, మోదకాలు చేయడం పూర్తయిందా? తలుచుకోగానే ప్రత్యక్షం అవుతుంది దేవతలాగా. ఏమిటి నవ్వుతున్నావు? అడుగుతున్నది నిన్నే. ఇంకా అవలేదా నీ మౌనవ్రతం? అవుతున్నట్టు తల ఊపితే పోలా? ఇలాగేనా ఇలాగేనా దేవుడికి నైవేద్యం పెట్టే మోదకాలు తయారు చేసేది? పెళ్ళై ఇన్నేళ్ళైనా వంట కూడా రాదు నీకు. ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చి చూస్తే కదా ఏదైనా చేయడానికి వచ్చేది. అనుపమ లేకపోతే ఇల్లు ఇల్లులా లేదు. రథ సప్తమి అంటే అనుపమ చేసి మోదకాలు గుర్తుకొస్తాయి. అనుపమతోనే ఇంట్లో కళ కూడా పోయింది.
ఒక్కరోజైనా అత్తయ్యతో తిట్టించుకోకుండా ఉందాం అనుకుంటాను, కానీ రోజు సుప్రభాతాలే నాకు. ఛీ! కర్మ కర్మ. ఛీ! పల్లవి, 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 పల్లవి. అనుపమమ్మ గొంతులా ఉందే. అనుపమమ్మ, ఇలా రా. అనుపమమ్మ, ఈరోజు రథసప్తమి కదా? అవును. ఇంతకు ముందే మోదకాలు చేయడం రాదని అత్తయ్య తిట్టింది కూడా. నేను చేసి తీసుకొచ్చాను. నిజంగా నువ్వు దేవతవమ్మా. నేను చేశానంటే అమ్మ ఊరుకోదు, అందుకే నువ్వే చేశానని చెప్పు. ఆ విషయం నేను చూసుకుంటానుగా. పల్లవి, దేవుడా, ఏం చేస్తున్నావు అక్కడ? అత్తయ్య, అది చీమలకి పంచదార పడితేను దులుపుతున్నాను అత్తయ్య. ఆ? అదే అత్తయ్య, పంచదారకి చీమలు పడితేను దులుపుతున్నాను. సరే, నైవేద్యం సిద్ధమైన తర్వాత నన్ను పిలువు. అలాగే అత్తయ్య. పాడు చీమలు. అమ్మయ్యా. అనుపమమ్మ, అనుపమమ్మ, అత్తయ్య వెళ్ళిపోయింది. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి పూజ ఏర్పాట్లు చూడాలి. సరే, అమ్మ నాన్న ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావు బాజీ? అది నేను అడగాలమ్మా. మీరెలా ఉన్నారమ్మా? నాకే బాగున్నాను. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది? సరే, అమ్మ వాళ్ళు జాగ్రత్త. అది కాదమ్మా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా. నాన్న పక్కన ఈ అనుపమ ఎలా ఉంటుంది? అమ్మని గెంటేసి తను ఉండాలనుకుంది. చివరికి అమ్మని ఈ భూమి మీద లేకుండా చేసింది. చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది, కానీ చేయాల్సింది చాలానే చేసేసింది. ఇప్పుడు నా కోసం చైనీస్ వంటలు చేసి నన్ను తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. నిన్ను అందరూ తిట్టుకునేలా చేసి అందరూ చీకొట్టేలా చేయకపోతే నా పేరు కళ్యాణియే కాదా?
నువ్వెలాగూ నాకు నూడిల్స్ వడ్డించాక సాస్ వేసుకోమని చెప్తావుగా, అందుకే ఈ పాయిజన్ని సాస్లో కలుపుతున్నాను. నేను చావటానికి కాదు, నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నం చేశావని నేను అందరి ముందు అల్లరి చేసి నిన్ను అవమాన పాలు చేస్తాను. మా అమ్మ చావుకి కారణమయ్యి మా నాన్నని పెళ్లి చేసుకున్నందుకు నిన్ను జైలుకి పంపిస్తాను. ఏ కళ్యాణి, ఏం చేస్తున్నావు? నేనేం తప్పు చేయట్లేదు. అయినా నేనేం చేస్తే నీకేంటి? నువ్వు అన్యాయం చేస్తున్నావు. అనుపమ చాలా మంచిది, తను ఎవరి జోలికి వెళ్ళదు. నువ్విలా విషం కలిపి నాటకాలాడితే తను అందరి ముందు అవమానాల పాలవుతోంది. నువ్వొచ్చిప్పుడు నాకు సలహాలివ్వకు. మా అమ్మ నాన్నల మధ్యకొచ్చి మంట పెట్టేసింది అనుపమ. ఇప్పుడు స్టవ్ మీద మంట పెట్టేసి నా కోసం నూడిల్స్ చేసినంత మాత్రాన నేను తనని చాలా మంచిదనేసి మెచ్చుకుంటాననుకుంటున్నావా? తన అవమానాల పాలవుతుందనేసి నువ్వనుకుంటున్నావు కాని తన వల్ల మా అమ్మ ఏకంగా తల కొరివి పెట్టించుకుంది. ఆ మంట ఇంకా నా గుండెల్లో మండుతూనే ఉంది. ఆ చితిసేగ నన్నింకా తాకుతూనే ఉంది. అలాగని ఇప్పుడు నువ్వు అనుపమని చంపుతావా? లేదంటే ఆ విషం కలిపిన సాస్ని నూడిల్స్ లో కలుపుకొని తిని నువ్వే ప్రాణాలు వదులుతావా? నేనేం ప్రాణాలు వదలను. అలా అని తనని హత్య చేయను. మా అమ్మని చంపినట్టు నన్ను చంపాలనుకుందనేసి బుకాయించేస్తాను. అందరి ముందు గోల చేసి వీలైతే పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపుతాను. అమ్మ ఆరోగ్యం పాడైందని బాజీ చెప్పాడు. నేను ఆ ఇంట్లో ఉంటే అమ్మని కంటికి రెప్పలా చూసుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం, అమ్మకి నా మీద కోపం వచ్చినట్టుంది. కళ్యాణికి నిజం చెప్పి తిరిగి తనని అక్కడికి తీసుకువెళ్దామనుకుంటే చెప్పకుండా తీసుకెళ్లిపోతే బాగుంటుందా? చెప్తే గొడవ చేస్తుందేమో, బాధపడుతుందేమో, అసలు తనేం చేసుకుంటుందోనని భయంగా ఉంది. వాళ్ళ నాన్న చెప్పినట్టుగా మా బంధం గురించి చెప్తే మేలేమో. వద్దదు, చిన్నపిల్ల తట్టుకోలేదు. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు.
కూడా నీకు కోపం వచ్చిందని అర్థమైందమ్మమ్మ. నీకు చెప్పకుండా నేను చేసిన పని తప్పే కావచ్చు, కానీ మనం తప్ప అనుపమమ్మకి ఎవరున్నారు చెప్పు? అందుకే అనుపమమ్మని ఇంటికి తీసుకెళ్ళాను. నీ ఇంటి విషయాలు నాకెందుకు చెప్తున్నావు శౌర్య? నీకు నచ్చింది నువ్వు చేశావు. నేను కాదనుకున్న వాళ్ళని నీ వాళ్ళనుకుని నువ్వు చేరదీశావు, అంతే కదా? మీ నాన్నే ఎదురుకు వచ్చాడు, నువ్వు కాదుగా. అందుకే నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు. ప్రేమను పంచే అమ్మే కోపం చూపిస్తే బిడ్డ బాధపడుతూ ఏడుస్తూ ఉండడం తప్ప ఏం చేయగలదో చెప్పు? ఇప్పుడు అనుపమమ్మ కూడా అదే చేస్తుంది. నీ నోటి వెంట అనుపమ అని మళ్ళీ ఎప్పుడు ప్రేమగా పిలిపొస్తుందా అని అనుపమమ్మ ఎదురు చూస్తుంది. అనుపమమ్మ జీవితం అంతా బాధతో నిండిపోయి కన్నీళ్లు కూడా రావడం లేదు. కానీ నేను నీ కోపాన్ని తట్టుకోలేనమ్మమ్మ. నన్ను క్షమించమ్మమ్మ. అనుపమ బ్రహ్మాండంగా పూజలు చేస్తుంది. దేవుడికి శుచిగా నైవేద్యాలు కూడా పెడుతుంది. ఈ రోజు ఇంట్లో పూజ జరుగుతుంది, కానీ అనుపమ లేని లోటు కనిపిస్తుంది. కానీ అనుపమ చేసింది తప్పే కదా శౌర్య? తప్పా అని వాణ్ణడుగుతావేంటమ్మా? తప్పనేగా నువ్వు బయటికి పంపించావు. మళ్ళీ కొత్తగా ఆవిడగారి మీద జాలి పడుతున్నావా? ఒక్కరోజులోనే ఆవిడగారు చేసింది తప్పు కాదేమో అనే ఆలోచనలో పడిపోయావా ఏంటి? ముమ్మాటికి తప్పే. దమయంతి, అసలే మీ అమ్మ ఆరోగ్యం బాగలేదు. అయినా ఎందుకు ప్రతిదీ రచ్చబండలో పంచాయతీలాగా చేస్తావు? వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు.